కోబను వలీకి సంబంధించి ఇప్పటికీ చాలామంది డౌట్స్ రైజ్ చేస్తూనే ఉన్నారు. అవి నేను మీ ముందుంచబోతూ ఉన్నా, ఎందుకంటే నాకు కూడా డౌట్స్గానే ఉన్నాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అసలు నెయ్యే కానటువంటి సింథటిక్ గీ కెమికల్ ఆయిల్ని పట్టుకొచ్చి నెయ్యి అని చెప్పి 68 లక్షల కేజీలు వాడి కొన్ని కోట్ల లడ్డూలు తయారు చేసి కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలకు తర్వాత సంగతి ఏకంగా ఆరోగ్యాన్ని కూడా పెను ప్రమాదాలకు నెట్టాడు క్రిస్టియన్ అయినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ హిందువులను కొంతమంది పార్టీల వారిగా విడిపోయి జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని వస్తున్నారు. దేవుడి యొక్క ప్రసాదం కూడా ఏం కలగదు మాకు, ఏం కాదు అని అంటున్నారు. సో ఈరోజు డౌట్స్ రేస్ చేస్తున్న వాళ్ళు ఎక్కడ ఏ జరిగినా హిందువులే వాళ్ళ టార్గెట్. అలా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు సంబంధించి సింథటిక్ గీ సప్లై చేపించి హిందువులను టార్గెట్ చేశాడు. హిందువుల యొక్క జీవితాలతో ఆడుకున్నాడు, హిందువుల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడాడు. ఒక క్రిస్టియన్. తర్వాత మొన్న హైదరాబాద్ చెందినటువంటి డాక్టర్, వాళ్ళ టార్గెట్ ఏంటి? మొన్న వాళ్ళు పట్టుబడినప్పుడు క్రాస్ తెలిసింది ఏంటిది? హిందూ దేవాలయాలకు దగ్గర ఆ కుళాయిలు ట్యాప్లు ఏవోటి ఉంటాయి కదా, అందులో ఈ రేజిన్ విష పదార్థం కలపాలి. అవి తాగినట్టు జనాలు చనిపోవాలి, లేదన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్తో జీవితాంతం బాధపడే రోగాలతో. లక్కీలు అది కాకుండా అడ్డుకున్నాం. సో ఒక క్రిస్టియన్ తిరుమలలో లడ్డూల విషయంలో అన్నప్పుడు హిందువులే టార్గెట్. ఈ రేజిన్ కలపపోయినాడు డాక్టర్, వాడికి హిందువులే టార్గెట్. ఇక ఇప్పుడు వలి ఏమన్నాడు? మేము కూలికి వచ్చాం అన్నాడు. ఊర్లో వాళ్ళేమో ఎప్పటి నుంచి అమ్ముతున్నారయ్యా, మేము తింటూనే ఉన్నామయ్యా, ఇది కల్తీ ఏం కాదు, బాగానే ఉంటుంది, కాకపోతే వీళ్ళు కొంచెం బొంబాయి వగలుపుతున్నారయ్యా అన్నారు. ఇక్కడ వరకు ఓకే. వలి విషయం ఇప్పటికీ చాలామంది డౌట్స్ ఏం రైజ్ చేస్తున్నారంటే, వలి వెనుక వేరే ఎవరు ఉన్నారు. ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఏది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేరళ పడుతుంది కదా, నిషేధించింది. దానికి రాజకీయ వింగే ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎస్డిపిఐ. వాళ్ళు వచ్చేసి వలికి సపోర్ట్ పలికారు. వలి వచ్చి కూడా ఆ రోజు ఏమన్నాడు? మేము అమ్ముకునేటోళ్ళము, నేను కూలికి వచ్చినాము అన్నాడు. యాడ్ నుంచి? వలిగోడు నుంచి. అక్కడి నుంచి మేడారం వచ్చేసి దగ్గరగా 450 కిలోమీటర్ల దూరం, అంటే అప్రాక్సిమేట్లీ అప్ అండ్ డౌన్ 900 కిలోమీటర్లు. దీనికి గాను వాళ్ళకి అవుతున్న ఖర్చు ట్రావెలింగ్ వాళ్ళు చెప్పింది 3000 రూపాయలు అయింది, రాను పోను అన్నప్పుడు 6000 రూపాయలు మొత్తం. ఇక్కడ వీళ్ళు రోజుకి 500 బన్నులు అమ్మారని అనుకుందాం రఫ్గా. బన్ను మీద అతనికి 10 రూపాయలకి గాను ఒక 2 రూపాయలు మిగిలింది అనుకుందాం. ఓకే, అంటే రోజుకి అతను మిగులుతుంది ఎంత? 1000 రూపాయలు మిగులుతుంది. ఎన్ని రోజులు ఉన్నారు? ఒక 10 రోజులు చేసుకుందామా? 10 రోజులు. అది మంచి ప్రాఫిట్ ఎంత ఓవరాల్గా మొత్తం? రోజుకి 500 బన్నులు అమ్మితే రోజుకి ఇతనికి 1000 రూపాయలు ప్రాఫిట్ మిగిలితే 10 రోజులకు గాను అతను మిగిలేది ఎంత అండి? 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయల్లో 3,000 అప్పు, 3,000 డౌన్ ఛార్జ్, బండికి పెట్రోల్ సంథింగ్ లైక్ దట్, రిమైనింగ్ ఆయిల్ ఏదైనా అవన్నీ ట్రాన్స్పోర్ట్. ఇంకెంత ఉంటే అతని దగ్గర 3,000, 3,000, 6,000 పోను 4,000. ఈ 4,000 మరలా 10 రోజులు ఆడ ఉన్నప్పుడు రోజు మరి తినాలి కదా, ఆడ ఉన్నప్పుడు మరి ఏదన్నా టెంట్ లైట్ సంథింగ్ పెట్టుకోవాలి కదా, దానికి ఎంత ఖర్చు అయితే? కనీసం 2,000 ఖర్చు చేద్దామా? 6 రోజులు 2,000 ఎంత? 8,000. ఇంకా బ్యాలెన్స్ ఎంత? 2,000. 10 రోజులు కష్టపడి 2,000 కోసం ఆడున్నాడా? ఇది నమ్మేటట్టు ఉందా? ఇదే ఇప్పుడు అంటున్నారండి. సో వలీని ముందు పెట్టి ఆడొచ్చినటువంటి గిరిజనులు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ టార్గెట్ చేసి ఇతను అమ్మే కోవా బన్నులో ఓ రకమైన విష పదార్థాన్ని పెట్టి ఉండొచ్చు. సైడ్ ఎఫెక్ట్లు వచ్చే విధంగా మగవాడి యొక్క దాన్ని ఏమంటారు, పురుషతత్వమా? జగన్ రెడ్డి గుర్తవుతున్నాడు, దాని కొన్ని పదాలు గుర్తురావట్లేదు. సో ఈ మగవాడి సంచి మగతనం తగ్గేలాగా లైక్ ఆవేలు ఏదైనా చేయడానికి ప్రణాళిక అయి ఉండొచ్చు. ఇవి చెప్పుకుంటూ పోతే ఆ రోజు అతను అమ్మిన విధానం కానీ, అతను ఎక్కడి నుంచి వచ్చిన క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు కానీ, అక్కడ ఉన్న డౌట్ రేస్ చేసింది కానీ, మొత్తం క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వాళ్ళ టార్గెట్ హిందువులే. మేబీ వలి అమాయకుడే, వలి వెనక ఎవరో ఉన్నారు అని అంటున్నారు. ఇది తేలాలంటున్నారు. ఇప్పుడు తేలేలాగా సిచ్యువేషన్ లేదు, అంత సైడ్ వెళ్ళిపోయింది. ఫస్ట్ డే నేను చెప్పింది అదే. ఆ రోజు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నారో ఆడవా మగ ఇద్దరు కూడా వాళ్ళు గోల్డెన్ ఆపర్చునిటీ అసలు ఆ రోజు వచ్చింది. మీరు ఎవరు? వలి. ఎక్కడి నుంచి వచ్చారు? వలిగోడు, కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లా. 10 రూపాయలకి అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారు మీరు? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు అంటే అయిపోదు నువ్వు. అండ్ అక్కడ ఉన్న మెటీరియల్ ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఇది తేడాగా ఉంది అన్నప్పుడు శాంపిల్స్ తీసుకొని ఫుడ్ ల్యాబ్కి వీళ్ళకి టెస్ట్ చేయించినా అయిపోదు. ఇవన్నీ వీడియో ఎట్టు తీస్తున్నారు కాబట్టి ఇంత అవకాశం వాళ్ళకు ఉంది. కేవలం జనాన్ని పోజేసి మనం భయపెడదాం, మనకి వ్యూస్ బాగా వస్తాయి అని ఆ ఒక్క ఇదిలో పడిపోయి చేతులను గోల్డెన్ అమ్మచడం మిస్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు అక్యూజ్డ్ అయ్యారు, వలి వచ్చేసరికి బాధితుడు అయ్యాడు.
బట్ ఇప్పటికి చాలామంది డౌట్స్ రేస్ చేస్తున్నది ఏంటి, హిందువులే టార్గెట్, హిందువులే టార్గెట్, హిందువులే టార్గెట్. అలా దేశవ్యాప్తంగా జరుగుతున్నది అదే. అదర్వైజ్ వలి వచ్చేసి ఏపీలో ముస్లింలకు సంబంధించి అన్నప్పుడు ఆ కడప దర్గా దగ్గర ఎప్పుడన్నా అమ్మాడా? రొట్టెల పండుగ నెల్లూరు లక్షల మంది వస్తారు, కొన్ని ఆడ అమ్మాడా? ఎక్కడైతే ముస్లింలు కూడా ఉంటారో అక్కడ ఇతను ఏ రోజు ఇది అమ్మలా. ఊరిలో అన్నప్పుడు ఓకే ఇంట్లో చేసిన అమ్ముతూ ఉండొచ్చు, బట్ పనివాళ్ళ మేడారం వచ్చి మరి అమ్ముతున్నాడంటే ఇతను వెనక ఎవరో ఉండి అతని చేత ఇది చేపించారు. అతను రోజువారీ కూలిచ్చి ఉండొచ్చు, లేదా కొంత కమిషన్ ఇస్తాను చెప్పి ఉండొచ్చు, మెటీరియల్ మొత్తం వాళ్ళు సప్లై చేసి ఉండొచ్చు. ఇప్పటికి అదే డౌట్ అంతా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నేను కూడా ఏమంటానంటే ఆ రోజు అదే చెప్పాను, 10 రూపాయలకి బన్ అంటే కల్తీ అయ్యే బాబు, అందులో డౌట్ ఏం లేదన్న. చివరికి కల్తీ ఏంటి, విషం కాదు బొంబే రవ్వ కలుపుతున్నాడు, దానివల్ల గిట్టుబాటు అయింది అన్నాడు. బట్ మొత్తం లెక్కలేస్తే ఆ వచ్చిన డబ్బులతో అతను బతికే విధంగా సిచ్యువేషన్ ఉందా? కేవలం ఆ కొంచెం డబ్బుల కోసమే 350 కిలోమీటర్లు 450 కిలోమీటర్ల దాకా వస్తారంటే అది కూడా నమ్మేటట్లేదు నాకు. సో మొత్తంగా చెప్తాను చూడండి, ఒక్కళ్ళు చేసే మిస్టేక్, వాడి తొందరపాటి తనం వల్ల అసలు జరగాల్సింది మొత్తం కూడా పక్క వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసినటువంటి కంపు వల్ల ఈరోజు హిందువులు చాలామంది తప్పుపడుతున్నారు. అండ్ వాళ్ళు చేసినట్టు ఆ తప్పు వల్ల, ఓవర్ యాక్షన్ వల్ల వలి దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసి ప్రజలకు చెప్పాల్సిన ఇది ఉండే ఆ రోజు, అది కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడు వలి అంటే అంత సింపతి, నాతో సహా అందరితో సహా. మరలా చెప్తున్నా, వలి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇదే బిజినెస్తో బతుకుతున్నారు ఏళ్ళ తరబడి. మేడారం దాకా వచ్చి అమ్ముతున్నారు చూసారా, దానికి సంబంధించి ఇప్పుడు నాకు కూడా డౌట్ వస్తుంది. మేబీ ఏదైనా ఛాన్స్ ఉండుండొచ్చు, బట్ అసలు శాంపిల్స్ కూడా తీసుకున్నారు కూడా ఇప్పుడు తెలియదు అసలు. ఇప్పుడు వలికి అంతా సపోర్టు, ఎస్పెషల్లీ ఏపీలో ఉన్న అంతా కూడా పార్టీల పరంగా అసలు మొత్తం ఒకటైపోయి వలికి సపోర్టు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి ముందు వెనక అన్ని ఆలోచించుకుని అడిగేయాలి. అదర్వైజ్ ఒక్కటి చేసే మిస్టేక్కి అంతా కూడా బాధ్యత వహించాలి. ఈరోజు అలాగే ఉంది. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. రీసెంట్ టైమ్స్లో ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణనే కాదు, భారతదేశ వ్యాప్తంగా మీరు చూసినట్టయితే హిందువులను టార్గెట్ చేస్తూ కొంతమంది వాంటెడ్గా ఏదో చేస్తూ పోతున్నారు. అలా ఈ ఫుడ్ జిహాద్ ఇది కూడా అదే అని ఈరోజు వలిని ముందు పెట్టి చాలామంది గతంలో జరిగినటువంటి అన్ని కూడా తీసుకొచ్చి ముందు పెట్టేస్తున్నారు. అండ్ ఏ మాట కా మాట హిందువులలో ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు, హిందువులలో అతిమంచితనం గలవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వల్లే హిందువులకు ముప్పు పొంచుకుందని చెప్పేసి అది కూడా చెప్తున్నారు. ఒక ఊరిలో ఓ ముస్లిం అంతా కలిపి ఒక హిందూ కుటుంబాన్ని దారుణంగా కొట్టారు, చంపారు. బట్ దాన్ని హైలైట్ చేయరు. బట్ ఆ కుటుంబానికి ఎవరో ఒక వ్యక్తి, ముస్లిం వ్యక్తి అండగా నిలబడితే ముస్లిం అంత గొప్పలో చూడండి అండగా ఉన్నాడని చెప్పేసి ఆ ముస్లింని అంటారు. అలాగే ఓ ఊరిలో వచ్చేసి ఊరందరూ కూడా వేరే ఊరు వచ్చిన ముస్లిం మొత్తం కొట్టేస్తున్నారు. దాన్ని హైలైట్ చేయకుండా ఆ ఊరున్న కుటుంబాన్ని ఒక ముస్లిం వ్యక్తి కాపాడాడు. చూసారా ఆ ముస్లిం ఎంత మంచి వాళ్ళని కాపాడాడు, దీన్ని హైలైట్ చేస్తున్నారు. అవతల వాళ్ళు ఏకంగా 100 మంది చచ్చిపోయారు, వాళ్ళంతా హిందువులు, చంపింది ఎవరంటే ముస్లింలు. బట్ అందులో ఒకళ్ళిద్దరిని ఒక ముస్లిం కాపాడాడు, ఎంత మంచిడు చూసారో వాళ్ళు కాపాడాడు. దీన్ని హైలైట్ చేసిన ఈ సొసైటీ అంటున్నారు. క్రాస్ చేస్తే నిజమేనే ఏమనిపిస్తుంది నాకు కూడా. మరలా మాట్లాడు, నేను భారతీయుడిని, నా దేశంలో అంత భారతీయులే. కాకపోతే ఈ డిజిటల్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ హైలైట్ చేసేవి ఏమవుతున్నాయంటే చివరికి ముస్లింల వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఎవరు కనిపించట్లేదు. ఏ ఒక్క ముస్లింనన్నా ఇతరులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా అది హైలైట్ అవుతుంది, లేదా ఒక ముస్లిం ఏదైనా ఒక మంచి పని చేస్తే దీన్ని హైలైట్ చేస్తున్నారు. బాధలు పడ్డా చనిపోయినా మిగతా వాళ్ళ గురించి మాత్రం హైలైట్ చేయలేకపోతుంది మీడియా. అంటే తప్పు మీడియాలోనే కదా ఉంది. సో అందులో నేను కూడా ఒక భాగమేనేమో. కనీసం ఈ వీడియోలన్నా నిజాలు మీకు కనుక అర్థమైతే సంతోషం. ఇప్పటికైనా కానీ ప్రాపర్ వేలో కనుక కేసు కూడా తీసుకొని అసలు వలి వెనక అసలు ఎవరు ఉన్నారా లేరా, ఆ రోజు ఆడదాకా వచ్చి అమ్మేంత ఇది ఎంత గిట్టుబాటు అయింది ఏంటి ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు నిజాలను బయటకు వస్తాయేమో. కానీ ఇక ఆకలి కులం లేదు, మానవత్వానికి మతం లేదు, ఆ రోజు ఘోరాతి ఘోరంగా వలిని అవమానపరిచారు, సావు అంటారు, అతన్ని ఆల్మోస్ట్ ఇక చనిపోయేంత పని చేశారు అని అదే వేరే ఆలోచించుకుంటూ పోతూ ఉంటే మాత్రం నిజాలు బయటిలో. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, నిజమే కదా అంత దూరం వెళ్ళి అమ్మినాడు, వేలకు వేల మిగలట్లేదు, ఆ కొంచెం మరి ఎందుకు వెళ్ళాడబ్బా? తర్వాత ముస్లింలు ఎక్కువగా వచ్చే చోట్ల ఇతను అమ్మినట్టుగా రిమైనింగ్ ఆ దాఖలానే కనిపించట్లేదు అంటే ఇక్కడ నాకు ఏదో చిన్న డౌట్ వస్తుంది అంతే. ఓకేనా? మీకు కూడా అదే డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. బట్ మరలా చెప్తున్నా, ముస్లింలు చేసినటువంటి ఒక మంచి పనిని హైలైట్ చేస్తున్నారు.
హిందువులు ఎంత మంచి పని చేసినా సరే హైలైట్ చేయట్లేదు. ఎవరంటే మీడియా. అది ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.